ఉన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తారా లేదా పక్కకు పెడితే కొంచెం అయితే టైం ఇవ్వాలి కదా అన్న. ఇప్పుడే వాళ్ళకి టైం ఇవ్వకుండా వచ్చి 2-3 నెలలు కాకముందే కనీసం వాళ్ళ మీద పడిపోయి అది చేయలేదని అనడం కూడా కరెక్ట్ కాదు. జనం ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ని చూసిరు, సరే ఒక్కసారి రేవంత్ రెడ్డిని చూద్దామని చెప్పేసి ఆయనకి అవకాశం ఇచ్చిర్రు. చూద్దాం, కొంచెం టైం ఇచ్చి చూద్దాం. ఖచ్చితంగా చేశాడని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే జనాన్ని అక్కడ ఏ ఒక్క నాయకుని చూసి వాళ్ళు ఎవరేం ఓటేయలేదు. ఓటేసారంటే ఒక రేవంత్ రెడ్డిని మాత్రమే చూసి ఓటేసారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఊర్లో ఓన్లీ ఒక రేవంత్ రెడ్డి మాత్రం చేయగలుగుతాడు, మాకు ఏదైనా చేస్తాడని చెప్పేసి రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ ఓట్లేసారు. ఖచ్చితంగా చేస్తాడు అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని ముందు నుంచి తెలుసు. ఇప్పుడు కూడా ఈరోజు ఏమైందంటే రెడ్డిల పార్టీ. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట వెళ్ళారు. పట్టు వస్త్రాలు లక్ష్మీనరసింహస్వామికి సమర్పించారు. వాళ్ళందరూ ఒక పెద్ద పెద్ద పీటల మీద కూర్చున్నారు. ఒక దళితుడు సీఎం, ఉప సీఎంను బట్టి విక్రమార్కను కింద చేరేసి కింద కూర్చుండబెట్టిండు. అది కరెక్టే విషయమేనా? కరెక్టేనా? ఇప్పుడు ఆయన టెంపుల్కి వెళ్ళిండా లేకపోతే ఒక అధికారం చూపిస్తుండా ఇవంతా కాదు కదా మనకు కావాల్సింది. ఇది ఫస్ట్ నుంచి వస్తున్నది. ఫస్ట్ నుంచి ఆనవాయితీగా ఎవరు ఉంటే వాళ్ళ అగ్రకులానికి సంబంధించిన వాళ్ళ నాయకులు వాళ్ళు ఇది ఫస్ట్ నుంచి వస్తున్నది. ఇప్పుడు అలా కావాల్సింది ఏంది? ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు. ఇప్పుడు జనానికి కావాల్సింది ఏంది? ఇప్పుడు ఆయన ఎక్కడ ఏం చేస్తుండు, ఎక్కడ తిరుగుతుండు, అధికారం చూపిస్తుండా లేకపోతే ఆయన లగ్జరీగా బతుకుతుండా, ఇదంతా పేదోనికి అవసరం లేదు కదా అన్న. ఇక్కడ ఊర్లో ఉంటుంది అవసరం లేకున్నా కానీ ఒక వ్యక్తిని కించపరిచినట్టే కదా. ఆయనకు ఒక కింద చేరొచ్చి ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ క్యాండిడేట్. వీళ్ళు మంత్రులు అనేటోళ్ళు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు. కానీ ఆయన అవమానించినట్టే కదా ఒక దళితుడిని అంటే. ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే ఏ దళితుడు ఏం ఫీల్ కాడన్నా. ఎవడో వచ్చి ఏదో మేము బాధపడ్డాం ఏదో అంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది జనం కదా ఎన్నుకున్నది. జనం తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. మరీ ఇంత నాలెడ్జ్ లేకుండా ఎవరు లేరు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, టీవీలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కటి తెలుసు. అయినా సరే వాళ్ళే గెలిపించుకున్నారు. ఇప్పుడు గెలిపించుకున్నాక మేము అవమానపడ్డాం, మేము బాధపడుతున్నాం, ఇది ఎంత ఆలోచించినా ఇది వేస్ట్. ఉన్నది కావాల్సింది అలా ఏంది, మంచి చేస్తాడా లేడా చూద్దాం. ఇంకా టైం ఉంది, 2-3 నెలలే అయింది అంతే కదా. ఇంకా టైం ఉంది. మంచి చేయకపోతే నెక్స్ట్. ఇప్పుడు అలాగే అన్ని కులాలకు వీళ్ళు మంత్రి పదవులు ఇస్తారని అనుకుంటున్నారు. అర్థం కదా? అన్ని కులాలకు మంత్రి పదవులు ఇస్తారనుకుంటున్నారా? ఇంకా కొన్ని మంత్రి పదవులు ఇచ్చేటివి ఉన్నాయి. అన్ని కులాలకి మంత్రి పదవులు ఇస్తాడా లేదనేది పక్కకు పెడితే మెయిన్ వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి ఇస్తారని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు కామారెడ్డిలో చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు బాలరెడ్డి అసలు ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. ఒక ముఖ్యమంత్రి ఎస్కాట్ వాహనం వేసుకొని కామారెడ్డిలో తిరుగుతున్నాడు. ఇంకా తిరుగుతాడు అన్న అన్నప్పుడు ఆ మాత్రం మెయింటైన్ చేశాడు కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయితేనే ఎస్కాట్ చేసుకొని తిరగాలి. ఎస్కాట్ చేయాలి. కానీ మరి అన్న ఇచ్చిండు, మరి అలా తమ్మునికి ఎట్లా ఇచ్చిండు? వాళ్ళ తమ్ముడు లగ్జరీ తిరుగుతుండు. మామూలుగా ఒక గవర్నమెంట్ టీచర్ పిల్లలే కొంచెం సూటు బూట్ వేసుకొని మా నాన్న ఇదన్నట్టు తిరుగుతారు. అలాంటిది అన్న ముఖ్యమంత్రి అయిపోయినప్పుడు ఆగుతాడు, ఇక ఆగాడు. దానికి మనం ఎంత క్వశ్చన్ చేసినా వేస్ట్ అయ్యి కదా. దానికి ప్రజాధనం కిందనే పోతుంది కదా. అది పోతున్నట్టే. కాకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పన్న? మనం ఇక ఏం చేయలేం. కాకపోతే తప్పు. కాకపోతే వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి కనీసం 1 నెలకు ముందు కాకముందు ఆయనకు ఒక సపరేట్గా ఎస్కాట్ ఇచ్చి అదంతా తిరగడం కొంచెం తప్పే. కాకపోతే ఏమో చెప్పలేము, ఆయన కూడా ఏమన్నా కంటెస్ట్ చేయనిక ట్రై చేస్తున్నాడేమో మరి. అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయి. అలాగే 6 గ్యారెంటీలు అమలు కానీ ఏదో అబద్ధాలు ఆడి వచ్చిరు వీళ్ళు అని బీఆర్ఎస్ అంటుంది. అలాగే ఇప్పుడు అక్కడ బీజేపీ మోడీ నడుస్తుంది. అలాగే బీజేపీ ఎక్కువ లోక్సభ సీట్లు గెలవబోతుందా, లేకపోతే వీళ్ళు అబద్ధాలు చెప్పిరని మళ్ళీ బీఆర్ఎస్కే ఓట్లు వేసి లోక్సభ సీట్లు ఎక్కువ వస్తాయా, లేకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఎక్కువ లోక్సభ సీట్లు వస్తాయా? అబద్ధాలు చెప్పారని అయితే మనం అనలేం కదా అన్న. ఎందుకంటే అధికారానికి వచ్చి ఒక 1 year అయింది, 2 years అయింది, ఇంకా ఏం చేయలేదు అనుకుంటే వీళ్ళు అబద్ధాలు చెప్పారని మనం అనుకోవచ్చు. ఇంకా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు. కాకపోతే తెలిసింది ఏంటంటే మేబీ ఒకవేళ బీఆర్ఎస్కి వస్తుండొచ్చు, కొన్ని సీట్లు వస్తుండొచ్చు. మరి కాంగ్రెస్కి ఏమో తెలియని బీఆర్ఎస్కి అయితే వస్తుండొచ్చు అన్న. అప్పుడు కాంగ్రెస్కు 4 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు. ఇప్పుడు అధికారంలో ఉన్నాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఎలా చేసైనా వాళ్ళని గెలిపించుకోనికి వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే బీఆర్ఎస్ ఏమైందంటే కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళ లోకాలిటీలో వాళ్ళకు ఉండే ఒక వ్యతిరేకత వల్ల ఎమ్మెల్యేలకి ఓటు వేయకుండా బీఆర్ఎస్ ఓడిపోయింది. కాకపోతే ఈసారి మేబీ చెప్పలేము, ఇక అన్న పగడ్బందీ ఉంది. ఇంకొకటి ఏంటంటే బీజేపీని కూడా నమ్మనికి ఏం లేదన్న. బీజేపీ ఇప్పుడు కొంచెం ఒక్కొక్క మెట్టుగా వాళ్ళు కూడా ఎదుగుతారు. కాకపోతే ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
బీజేపీ కూడా మెల్లమెల్ల మన రాష్ట్రంలో ఎదుగుతుంది అన్న. 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఎంపీ స్థానాలు 17కు ఎన్ని గెలవబోతుంది? మరీ 17 గెలుస్తానని అయితే నేను చెప్పలేను. ఖచ్చితంగా వచ్చుండొచ్చు, ఒక 5-6 అయినా కంపల్సరీ వస్తుంది బీజేపీకి. హైదరాబాద్ను పటిష్టంగా తీసుకుంది లోక్సభ స్థానం. అది ఎప్పుడైనా ఎంఐఎంకు ఒక కంచుకోట. అది ఆ కంచుకోటను బద్దలు కొడుతుంది హైదరాబాద్ బీజేపీ. ఆమె పేరు నాకు కూడా గుర్తులేదు, ఒక ఆమె ఉమెన్ కదా. ఓకే ఓకే, మాధవీలత. ఆమెను కూడా చూశాను నేను, ఆమె కూడా చాలా వీడియోస్ అవి చూశాను. మేబీ చూడాలన్న, ఆమె చాలా ధైర్యంగా ముందుకు దిగింది అక్కడ. కానీ ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళకి అక్కడ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, ఆ ఏరియాలో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. మ్యాక్సిమం బీఆర్ఎస్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. ఏమో చూద్దాం, ఆమె ట్రై చేస్తుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తే చూద్దాం.